హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు బ్యాంకింగ్ ఎగ్జామ్స్ తెలుగు బై ఎంట్రీ. దిస్ ఈస్ జోష్నా. సో ఎలా ఉన్నారండి అందరూ, అండ్ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవుతున్నారు? అండ్ ఐఎమ్ హోపింగ్ దట్ మీరంతా కూడా బాగా ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటున్నాను. బట్ ఫస్ట్ నాకు ఒక విషయం చెప్పండి. మీ ప్రిపరేషన్లో, మీ డైలీ ప్రిపరేషన్ రొటీన్లో మీరు ఏ టాపిక్స్ ఇంక్లూడ్ చేసుకుంటే మీ ప్రిపరేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, అండ్ మీరు ఈచ్ టాపిక్కి ఎన్ని డేస్ ప్రొవైడ్ చేస్తే మీరు ఆ టాపిక్ని కంప్లీట్ చేయగలుగుతారు. అంతేకాకుండా మీరు అన్ని సబ్జెక్ట్స్ని ఈక్వల్గా ఎలా చదువుకోవాలి, అండ్ నెక్స్ట్ డే ఏం చదువుకోవాలి, సో ఇలా ప్లానింగ్ చేసుకున్నారా మరి మీ ప్రిపరేషన్కి? అంటే మనకంటూ ఒక ప్లానింగ్ ఉంటే మనం నెక్స్ట్ డే ఏం చదవాలి అనేది టైం వేస్ట్ చేయకుండా ఆ ప్లాన్ ప్రకారం వెళ్ళామంటే మనకు టాపిక్స్ కంప్లీట్ అవుతాయి, ప్లస్ మన ప్రిపరేషన్ కూడా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది కదా. మరి మీరు అలాంటి ప్లానింగ్ ఏమైనా చేసుకున్నారా మీ ప్రిపరేషన్ కోసం? అఫ్ కోర్స్ మీలో చాలా మంది అలా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేసిండొచ్చు, బట్ ఏ టాపిక్స్ ఇంక్లూడ్ చేసుకుంటే మన ప్రిపరేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనేది ఒక కన్ఫ్యూజన్ ఉండిండొచ్చు. అంతేకాకుండా మీలో చాలా మంది ఫస్ట్ టైం ఎగ్జామ్స్ రాసే వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళకైతే ఫస్ట్ నుంచి మనం ఏ టాపిక్స్ ఇంక్లూడ్ చేసుకుంటే మనం ఫైనల్ వరకు కూడా వెళ్ళగలుగుతాము అనేది ఒక ఐడియా ఉండకపోవచ్చు. సో ఈ రోజు అయితే మీకు ఆ టాపిక్స్ లో హెల్ప్ చేయడానికి మేము మీ ముందుకు 2 స్టడీ ప్లానింగ్ టిప్స్ అనేవి తీసుకొచ్చాము. సో ఈ 2 ప్లానింగ్ టిప్స్ ఏంటో చూసే ముందు మీరు ఇప్పుడైతే మనం ఆ 2 ప్లానింగ్ టిప్స్ ఏంటో చూద్దామండి. సో మన ఫస్ట్ స్టడీ ప్లానింగ్ టిప్ ఏంటి అంటే టు ఫాలో ఏ స్టడీ ట్రాకర్. మనకు ట్రాకర్ అంటే జనరల్ గా ఏంటి చెప్పండి? ట్రాకర్ అంటే నథింగ్ బట్ మనం ఏదన్నా వర్క్ ని కానీ ఏదన్నా ఒక పర్టికులర్ టాస్క్ కానీ కంప్లీట్ చేస్తున్నామా లేదా, లేదంటే స్కిప్ చేస్తున్నామా, సో ఇలా మనం తెలుసుకోవడానికి ఒక ట్రాకర్ అనేది మెయింటైన్ చేస్తాం అనమాట. సో అదే మనం స్టడీస్ రిలేటెడ్ కానీ ఫాలో అయ్యాము అంటే దాన్ని స్టడీ ట్రాకర్ అంటారు. సో స్టడీ ట్రాకర్ అంటే ఏంటి? మనం డైలీ చదవాల్సిన టాపిక్స్ ని కంప్లీట్ చేస్తున్నామా లేదా, లేదంటే స్కిప్ చేస్తున్నామా, లేదంటే హాఫే చేస్తున్నామా, ఒకవేళ స్కిప్ చేసింటే దానికి రీజన్ ఏంటి, సో ఇలాంటివన్నీ మనం డైలీ మన స్టడీ ట్రాకర్ లో కానీ ట్రాక్ చేసుకున్నామంటే మనం త్రూ అవుట్ ద మంత్ ఎంతసేపు చదువుతున్నాము, ఎంతసేపు చదవకుండా ఉంటున్నాము, అండ్ ఏ రీజన్ వల్ల మనం చదవలేకపోతున్నాము, సో ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి అనమాట. సో అలా తెలుసుకోవడానికి మనం ఇలాంటి స్టడీ ట్రాకర్ అనేది ఒకటి ఫాలో అయ్యామంటే మనకు మన ప్రిపరేషన్ కి చాలా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. సో మీరు ఇక్కడ చూస్తున్నట్టుగా మీరు ఏదైనా బుక్ లో కానీ స్టడీ ట్రాకర్ ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే మీరు మీ దగ్గర సిస్టమ్ ఉంటే ఆ సిస్టమ్ లో మీరు ఇలా ఒక లేఅవుట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. మీరు అందులో టాపిక్స్ ని, డేట్స్ ని ఈ విధంగా చెక్కర్ బాక్సెస్ ని ఇంక్లూడ్ చేసుకొని దాన్ని ప్రింట్అవుట్ చేసుకొని మీరు చదువుతున్న స్టడీ టేబుల్ దగ్గర కానీ, లేదంటే ఏదైనా వాల్ కి కానీ, లేదంటే బుక్ లో కానీ పేస్ట్ చేసుకొని మీరు డైలీ ఆ ట్రాకర్ ని ఫాలో అవ్వచ్చు అనమాట. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈస్ దట్ మీరు ఈ స్టడీ ట్రాకర్ ని త్రూ అవుట్ ద మంత్ ఫాలో అయ్యారంటే మీ ప్రిపరేషన్ ని మీరు ట్రాక్ చేసుకోవచ్చు. మీరు ఏ మాత్రం ఇంప్రూవ్ అవుతున్నారో అనేది ట్రాక్ చేసుకోవచ్చు. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ స్టడీ ట్రాకర్ లో రైట్ ఫ్రమ్ డే 1 నుంచి డే 31 వరకు కూడా మనం బాక్సెస్ అనేవి యాడ్ చేసుకున్నాం, సో దట్ వీ కెన్ ట్రాక్ అవర్ టాస్క్, దట్ ఈస్ డైలీ స్టడీ టాస్క్. అండ్ ఇప్పుడైతే మనం ఈ స్టడీ ట్రాకర్ లో మనం ఏ టాపిక్స్ ఇంక్లూడ్ చేసుకుంటే మన బ్యాంకింగ్ ప్రిపరేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనేది చూద్దాము. సో ఫస్ట్ టాపిక్ వచ్చి కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ అనేటివి మన బ్యాంకింగ్ ప్రిపరేషన్ లో చాలా ఇంపార్టెంట్, బికాస్ మనకు మెయిన్స్ లో ఇవి కీ రోల్ ప్లే చేస్తాయి అనమాట. సో ఎవరైతే కరెంట్ అఫైర్స్ ని అప్డేటెడ్ గా చదువుకుంటూ ఉంటారో వాళ్ళు మాక్సిమం మెయిన్స్ లో స్కోర్ చేయగలుగుతారు. సో మీరు ఏం చేయాలంటే ఈ కరెంట్ అఫైర్స్ కొందరు డైలీ బేసిస్ పైన చదివే వాళ్ళు ఉంటారు, కొందరు వీక్లీ బేసిస్ పైన చదివే వాళ్ళు ఉంటారు, లేదంటే కొందరు మంత్లీ బేసిస్ పైన చదివే వాళ్ళు ఉంటారు. సో మీరు డైలీ చదివినా, వీక్లీ చదివినా, మంత్లీ చదివినా మీరు తప్పకుండా డైలీ ఎంతో కొంత కరెంట్ అఫైర్స్ చదివితేనే మీకు అవి కంప్లీట్ అవుతాయి. సో మీరు డైలీ చదువుతున్న కరెంట్ అఫైర్స్ ని ట్రాక్ చేసుకోవాలి. సో మీరు ఈ రోజు కరెంట్ అఫైర్స్ కంప్లీట్ చేశారు అంటే దాన్ని ఈ విధంగా గ్రీన్ కలర్ తో హైలైట్ చేయాలి. ఒకవేళ మీరు హాఫ్ ఆఫ్ ద పోర్షన్ కంప్లీట్ చేశారు అంటే ఈ విధంగా బ్లూ కలర్ తో హైలైట్ చేసుకోండి. ఒకవేళ మీరు ఆ రోజు కరెంట్ అఫైర్స్ చదవనే లేదు అంటే ఆ రోజు ఆ టాస్క్ మీరు కంప్లీట్ చేయనే లేదు, స్టార్టే చేయలేదు అంటే ఈ విధంగా మీరు రెడ్ కలర్ అనేది యూజ్ చేయొచ్చు. సో ఈ విధంగా మీరు ఈ 3 కలర్స్ ని యూజ్ చేసి మీరు టాస్క్ ని కంప్లీట్ చేస్తున్నారా, స్కిప్ చేస్తున్నారా, లేదంటే హాఫ్ కంప్లీట్ చేస్తున్నారా అనేది ట్రాక్ చేయొచ్చు అనమాట. అండ్ వన్ మోర్ థింగ్, సో డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అయ్యే వాళ్ళు ఆబ్వియస్ గా డైలీ కరెంట్ అఫైర్స్ చదువుతుంటారు కాబట్టి ప్రాబ్లం ఉండదు. బట్ వీక్లీ కానీ మంత్లీ కానీ పీడిఎఫ్స్ ఫాలో అయ్యే వాళ్ళైతే వీక్లీ అయితే అరౌండ్ 20 to 30 పేజెస్ ఉంటాయి కాబట్టి మీరు పర్ డే 5 to 6 పేజెస్ అన్న చదవాల్సి ఉంటుంది. అండ్ మంత్లీ పీడిఎఫ్స్ లో అయితే మనకు అరౌండ్ 200 to 250 పేజెస్ ఉంటాయి కాబట్టి మీరు అరౌండ్ డైలీ 10 to 15 పేజెస్ కానీ 15 to 20 పేజెస్ కానీ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో అలా ప్రిపేర్ అవ్వండి కరెంట్ అఫైర్స్ ని. అండ్ ద నెక్స్ట్ టాస్క్ టు ట్రాక్ ఈస్ ఎడిటోరియల్ రీడింగ్. మనం బ్యాంకింగ్ ఎగ్జామ్స్ లో మనకు మేజర్ గా జిఏ తర్వాత ఇంగ్లీష్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మన సెలక్షన్ కి. సో దానికోసం మీరు ఇంగ్లీష్ ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఇలా డైలీ ఎడిటోరియల్ రీడింగ్ కానీ చేశారంటే మీకు రీడింగ్ ఎబిలిటీ కాకుండా వొకాబులరీ ఇంప్రూవ్ అవుతుంది. అంతేకాకుండా మీరు గ్రామర్ కాన్సెప్ట్స్ ని కూడా ఈ రీడింగ్ వల్ల ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో దానివల్ల మీరు డైలీ ఎడిటోరియల్ రీడింగ్ ని కూడా ట్రాక్ చేస్తూ ఉండాలి. అండ్ దెన్ నెక్స్ట్ ట్రాక్ చేయాల్సిన టాస్క్ ఏంటి అంటే లిజనింగ్ టు ఎడిటోరియల్ క్లాస్. మీరు ఎడిటోరియల్లో ఒక టాపిక్ చదివినప్పటికీ కూడా మీకు అది అర్థమైనప్పటికీ కూడా అందులో మీకు సర్టెన్ సెంటెన్సెస్ అర్థం కాకపోవచ్చు, బికాస్
ఆ సెంటెన్సెస్ లో ఏంటంటే ఫ్రేసెస్ కానీ, ఫ్రేసల్ వర్బ్స్ కానీ, ఈడియమ్స్ అండ్ ఫేసెస్ కానీ ఇలాంటివన్నీ యూజ్ చేయబడి ఉంటాయి. అండ్ మనకు వాటి కరెక్ట్ మీనింగ్ తెలిసిండదు, మనం ఏదో జస్ట్ గెస్ట్ చేసి చదువుకుంటూ వెళ్ళిపోతుంటాం. సో అలాంటి వాటన్నిటిని కూడా తెలుసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి మనం డైలీ ఒక ఎడిటోరియల్ క్లాస్ అనేది విన్నాము అంటే మనం ఆ క్లాసెస్ లో మన అండర్స్టాండింగ్ ఎబిలిటీని ఇంప్రూవ్ చేసుకోవడమే కాకుండా మనం కొత్త వొకాబులరీని కూడా నేర్చుకోవచ్చు. సో అందుకే మీరు డైలీ ఎడిటోరియల్ క్లాస్ ని వినడానికి కూడా ట్రాక్ చేయాలి. అండ్ దెన్ నెక్స్ట్ ట్రాక్ చేయాల్సిన టాస్క్ ఏంటి అంటే ఎర్రర్ డిటెక్షన్ క్లాస్. మనకు ప్రిలిమ్స్ లో కానీ మెయిన్స్ లో కానీ ఖచ్చితంగా ఎర్రర్ డిటెక్షన్ క్వశ్చన్స్ వస్తాయి. ప్రిలిమ్స్ లో అయితే 5 క్వశ్చన్స్ వస్తాయి, మెయిన్స్ లో అయితే ప్యాసేజెస్ లో అడుగుతారు అనమాట. సో మీరు ఏ క్లాసెస్ కానీ చూసారంటే మీకు ఎర్రర్ ని ఎలా డిటెక్ట్ చేయాలి అనేది తెలుస్తుంది. అంతేకాకుండా మీరు గ్రామర్ పాయింట్స్ కూడా తెలుసుకోగలుగుతారు. సో దట్స్ వై మీరు ఈ టాస్క్ ని కూడా డైలీ ట్రాక్ చేయాలి తప్పకుండా. అండ్ దెన్ నెక్స్ట్ ట్రాక్ చేయాల్సిన వర్క్స్ ఏంటి అంటే లిజనింగ్ టు క్వాంట్ క్లాస్, రీజనింగ్ క్లాస్, ఇంగ్లీష్ క్లాస్, అండ్ దెన్ ప్రాక్టీసింగ్ క్వాంట్ క్వశ్చన్స్, రీజనింగ్ క్వశ్చన్స్ అండ్ ఇంగ్లీష్ క్వశ్చన్స్. సో ఈ 6 వర్క్స్ కానీ మీరు ఆన్ డైలీ బేసిస్ తప్పకుండా చేశారు అంటే మీ ప్రిపరేషన్ లో చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అది ఎలా అనేది కూడా మనం డిస్కస్ చేసుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్వాంట్ తీసుకుంటే ఈ రోజు ఒక పర్టికులర్ టాపిక్ చదువుకోవాలి అనుకున్నారు అనుకోండి. సో మీరు ఏం చేశారంటే ఆ టాపిక్ కి రిలేటెడ్ 1 hour లో ఒక 2 to 3 క్లాసెస్ తప్పకుండా చూడండి. అండ్ నెక్స్ట్ 1 hour లో ఏం చేస్తారంటే ఆ క్లాసెస్ లో మీరు ఏవైతే ట్రిక్స్ కానీ, టిప్స్ కానీ, ఫార్ములాస్ కానీ, ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసే టెక్నిక్ అని నేర్చుకుంటారో ఆ టెక్నిక్స్ అన్ని యూజ్ చేసి సర్టెన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ని ప్రాక్టీస్ చేయండి. సో ఈ విధంగా చేయడం వల్ల మీరు 1 day లోనే క్లాసెస్ వింటున్నారు, ట్రిక్స్, ఫార్ములాస్ అన్ని నేర్చుకుంటున్నారు, అంతేకాకుండా వాటిని ఇంప్లిమెంట్ చేసి మీరు ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు. సో ఈ విధంగా చేయడం వల్ల మీకు 1 day లో ఆ 1 టాపిక్ పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో మీరు ఇదే ప్రాసెస్ ని బోత్ ఇంగ్లీష్ అండ్ రీజనింగ్ కి కూడా అప్లై చేసి డైలీ మీరు ఈ వర్క్స్ ని చేస్తున్నారా లేదా అనేది ట్రాక్ చేసుకున్నారంటే మీకు టాపిక్స్ కంప్లీట్ అవ్వడమే కాకుండా మీ ప్రిపరేషన్ లో ఇంప్రూవ్మెంట్ అనేది తప్పకుండా చూస్తారు. అండ్ దెన్ నెక్స్ట్ ట్రాక్ చేయాల్సిన స్టడీ వర్క్ ఏంటి అంటే టు ప్రాక్టీస్ డైలీ 2 sets ఆఫ్ పజిల్స్. మనకు ప్రిలిమ్స్ లో అయినా మెయిన్స్ లో అయినా పజిల్స్ కి వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది. ప్రిలిమ్స్ లో అయితే అరౌండ్ 5 to 10 క్వశ్చన్స్ రావచ్చు, అదే మెయిన్స్ లో అయితే అరౌండ్ 15 to 20 కానీ 25 క్వశ్చన్స్ కూడా రావచ్చు అనమాట. సో ఇంత వెయిటేజ్ ఉన్న వాటిని మనం తప్పకుండా ప్రాక్టీస్ చేస్తేనే డైలీ బేసిస్ లో మనం మెయిన్స్ లెవెల్ వరకు కూడా వెళ్ళగలుగుతాం. సో దానికోసం మీరు డైలీ 2 sets ఆఫ్ పజిల్స్ ని ప్రాక్టీస్ చేయడాన్ని ట్రాక్ చేయాలి. అంతేకాకుండా మనకు సీటింగ్ అరేంజ్మెంట్స్ కూడా సేమ్ పజిల్స్ లాగే వస్తాయి కాబట్టి మీరు 2 sets ఆఫ్ సీటింగ్ అరేంజ్మెంట్స్ ని కూడా డైలీ బేసిస్ లో ప్రాక్టీస్ చేస్తున్నారా లేదా అనేది ట్రాక్ చేసుకోవాలి. అండ్ దెన్ నెక్స్ట్ టాస్క్ ఏంటి అంటే మీరు డైలీ కూడా 2 RC సెట్స్ ని ప్రాక్టీస్ చేయాలి. RC అంటే తెలుసు కదా, రీడింగ్ కాంప్రహెన్షన్. సో ఇంగ్లీష్ లో రీడింగ్ కాంప్రహెన్షన్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ లో కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో దట్స్ వై మీరు ఏంటంటే డైలీ ఒక 2 RC సెట్స్ ని కానీ ప్రాక్టీస్ చేశారు అంటే మీకు రీడింగ్ ఎబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది, అండర్స్టాండింగ్ ఎబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది, వొకాబులరీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అంతేకాకుండా మీరు ఆథర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ప్యాసేజ్ ని అర్థం చేసుకోవాలి అనేది మెయిన్ గా మీకు అర్థం అవ్వడం వల్ల మీరు క్వశ్చన్స్ ని ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. సో అందుకే మీరు డైలీ 2 RC సెట్స్ ని ప్రాక్టీస్ చేయాలి అండ్ ప్రాక్టీస్ చేస్తున్నారా లేదా అనేది ట్రాక్ చేయాలి. అండ్ దెన్ నెక్స్ట్ ట్రాక్ చేయాల్సిన టాస్క్ ఏంటి అంటే మీరు డైలీ 2 sets ఆఫ్ DI ని ప్రాక్టీస్ చేయాలి. సో ఈ టాస్క్ ని మీరు డైలీ ట్రాక్ చేయాలి. బికాస్ మీకు తెలుసు కదా బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ లో DI కి ఎక్కువగా వెయిటేజ్ అనేది ఉంటుంది. సో మీరు ఇప్పటి నుంచే డైలీ 2 sets ప్రిలిమ్స్ లెవెల్ కానీ మెయిన్స్ లెవెల్ కానీ ప్రిపేర్ అయ్యారు అంటే, ప్రాక్టీస్ చేశారు అంటే మీరు ఎగ్జామ్స్ లో ఈజీగా ఈ సెట్స్ ని సాల్వ్ చేయడమే కాకుండా ఈజీగా స్కోర్ చేయగలుగుతారు. సో దట్స్ వై మీరు డైలీ బేసిస్ పైన 2 DI సెట్స్ ని ప్రాక్టీస్ చేయడాన్ని ట్రాక్ చేయాలి. అండ్ దెన్ నెక్స్ట్ మీరు ట్రాక్ చేయాల్సిన టాపిక్ ఏంటి అంటే మాక్ టెస్ట్ అనాలైసిస్. మీరు బిగినర్ అయినా ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళైనా ఎవరైనా కూడా మాక్ టెస్ట్ రాయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. బికాస్ మీరు మాక్ టెస్ట్ కానీ రాయడం ఇప్పటి నుంచే స్టార్ట్ చేశారంటే మీకు స్పీడ్ ని ఎలా మెయింటైన్ చేయాలి, అంతేకాకుండా అక్యురసీని ఎలా మెయింటైన్ చేయాలి అనేది బాగా అలవాటు అవుతుంది. సో మీరు ఏం చేయాలంటే ఆల్టర్నేట్ డేస్ లో, దట్ ఈస్ ఈ రోజు కానీ మీరు మాక్ టెస్ట్ రాశారంటే రేపు ఆ మాక్ టెస్ట్ ని అనలైజ్ చేసుకోవాలి. అండ్ దెన్ ఎల్లుండి మళ్ళీ ఇంకొక మాక్ టెస్ట్ రాయాలి. అండ్ దెన్ ఆ తర్వాత మీరు మాక్ టెస్ట్ అనలైజ్ చేసుకోవాలి. సో ఈ విధంగా మీరు ఆల్టర్నేట్ డేస్ లో మాక్ టెస్ట్ రాయాలి అండ్ దెన్ అనలైజ్ చేసుకోవాలి. సో ఈ విధంగా మీరు మాక్ టెస్ట్ అనాలిసిస్ ని కూడా ట్రాక్ చేస్తూ ఉండాలి. అండ్ దెన్ నెక్స్ట్ మీరు ట్రాక్ చేయాల్సిన టాస్క్ ఏంటి అంటే బ్యాంకింగ్ టాపిక్. మీకు అందరికీ తెలుసు కదా మనకు మెయిన్స్ ఎగ్జామినేషన్ లో GA సెక్షన్ లో బ్యాంకింగ్ అవేర్నెస్ టాపిక్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో మనం పర్టికులర్ గా బ్యాంక్ జాబ్స్ కోసమే ప్రిపేర్ అవుతున్నప్పుడు బ్యాంకింగ్ రిలేటెడ్ టాపిక్స్ కానీ మనకు తెలియకపోతే వేస్ట్ కదా. సో మనకి ఇంటర్వ్యూలో కూడా ఈ బ్యాంకింగ్ టాపిక్స్ ని అడగడం అనేది జరుగుతుంది. సో మీరు డైలీ ఏం చేయాలంటే డైలీ ఒక బ్యాంకింగ్ టాపిక్ ని, లైక్ టాపిక్స్ ఎలా ఉంటాయి RBI అండ్ ఇట్స్ హిస్టరీ, RBI ఫంక్షన్స్ కానీ, RBIలో ఉన్న అదర్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, RBI బ్యాంక్ రేట్ అవన్నీ రేట్స్ ఉంటాయి కదా, సో అలాంటి రేట్స్ కానీ, సో ఇలా డిఫరెంట్ బ్యాంకింగ్ రిలేటెడ్ టాపిక్స్ మీరు డైలీ ఒక టాపిక్ ని చదవాలి అండ్ అలా చదవడాన్ని మీరు ట్రాక్ చేయాలి. అండ్ అదే విధంగా మనకు GA సెక్షన్ లో స్టాటిక్ టాపిక్స్ కూడా ఉంటాయి కదా. సో స్టాటిక్ టాపిక్స్ అంటే లైక్ వైల్డ్ లైఫ్ సెంచరీస్ కానీ, ఇండియన్ ట్రాన్స్ఫార్మ్స్ కానీ, లేదంటే
ఇండియాలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంక్స్, వాటి హెడ్ క్వార్టర్స్, సీఈఓస్, ట్యాక్ లైన్స్, లేదంటే డిఫరెంట్ లేక్స్ కానీ, సీ పోర్ట్స్ కానీ, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో ఇలాంటివన్నీ కూడా మనకు మెయిన్స్ ఎగ్జామ్లో వస్తూ ఉంటాయి. సో మీరు ఏం చేయాలంటే డైలీ ఒక స్టాటిక్ టాపిక్ని చదువుతూ ఉండాలి. సో అలా చదవడాన్ని మీరు ట్రాక్ చేసుకోవాలి. లైక్ డైలీ అంటే ఫర్ సపోజ్ బ్యాంక్స్ ఉన్నాయనుకోండి, బ్యాంక్స్లో హెడ్ క్వార్టర్స్, సీఈఓస్, ట్యాక్ లైన్స్ ఉంటాయి కదా. సో ఈ రోజు ఒక 5 చదవండి, అలా చదివిన దాన్ని ట్రాక్ చేయండి. సో ఇదే విధంగా మీరు డైలీ ఒక 5 అన్న ఇప్పటి నుంచి చదవడం స్టార్ట్ చేశారంటే మీకు మెయిన్స్కి చాలా ఈజీ అవుతుంది అనమాట. సో దట్స్ వై మీరు డైలీ స్టాటిక్ టాపిక్ ని కూడా చదవడం అనేది ట్రాక్ చేస్తూ ఉండాలి. సో చూసారు కదండి. సో ఈ టాపిక్స్ అన్ని మనం డైలీ బేసిస్ పైన ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేసి దాన్ని ట్రాక్ చేయడం కూడా స్టార్ట్ చేసామంటే తప్పకుండా మన ప్రిపరేషన్ లో ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. అంతేకాకుండా మీరు ఇక్కడ గమనించవచ్చు, మనం అన్ని సబ్జెక్ట్స్ కి రిలేటెడ్ ఆల్ టాపిక్స్ ని, ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని కూడా ఇంక్లూడ్ చేసాము. సో దీనివల్ల ఏమవుతుందంటే మనం అన్ని సబ్జెక్ట్స్ ని కూడా ఈక్వల్ గా చదువుతున్నాము. సో దీనివల్ల మనకు ఫైనల్ గా ఎగ్జామ్స్ లో అన్ని సబ్జెక్ట్స్ లో కూడా మాక్సిమం మార్క్స్ స్కోర్ చేయడానికి స్కోప్ ఉంటుంది. సో దట్స్ వై మీరు స్టడీ ట్రాకర్ ని ఫాలో అవ్వండి తప్పకుండా. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మీరు స్టడీ ట్రాకర్ ని ఫాలో అయ్యేటప్పుడు ఎనీ పర్టికులర్ డే లైక్ ఫెస్టివల్ డేస్ కానీ, లేదంటే ఒక రోజు మీరు చదవాలని అనిపించక రిలాక్స్ అవుతుంటారు కదా. సో అలాంటి డేస్ కానీ ఈ విధంగా మీరు ఒక లైన్ డ్రా చేసి ఫెస్టివల్ డే అనో, ఆఫ్ డే అనో రీజన్ రాసి ఇవన్నీ స్ట్రైక్ చేశారంటే మీకు ఐడియా ఉంటుంది ఎన్ని డేస్ మీరు స్కిప్ చేస్తున్నారని. అంతేకాకుండా సండేస్ లో మీరు ఈ టాస్క్ అన్ని కంప్లీట్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. బికాస్ సండేస్ లో మీరు ఓన్లీ కరెంట్ అఫైర్స్ పైన, ఇంకా మెయిన్స్ మాక్ టెస్ట్ పైన బాగా కాన్సన్ట్రేట్ చేయండి. సో ఈ విధంగా మీరు స్టడీ ట్రాకర్ ని యూజ్ చేసి మీ ప్రిపరేషన్ ని ఇంప్రూవ్ చేసుకోవడమే కాకుండా మీరు ఏ మాత్రం ప్రిపేర్ అవుతున్నారు అనేది కూడా ట్రాక్ చేసుకోవచ్చు. సో ఇది మన ఫస్ట్ ప్లానింగ్ టిప్ అండి. అండ్ దెన్ మన సెకండ్ ప్లానింగ్ టిప్ ఏంటి అంటే స్టడీ ప్లానర్. జనరల్ గా ప్లానింగ్ అంటే ఏంటి, మనం ముందుగానే నెక్స్ట్ డే ఏం చేయాలి అనేది ప్లాన్ చేసుకుంటామో దాన్ని ప్లానింగ్ అంటారు. సో అదే మనం స్టడీ ప్లానర్ అంటే ఏంటి, మనం నెక్స్ట్ డే లేదంటే నెక్స్ట్ కమింగ్ 5 days కానీ 6 days కానీ నెక్స్ట్ డేస్ ఏం చదువుకోవాలి అని ముందుగానే ప్లాన్ చేసి పెట్టుకున్నామంటే నెక్స్ట్ డే ఏం చదవాలి అని ఆలోచించి టైం వేస్ట్ చేయకుండా మనం ఆల్రెడీ ప్లాన్ చేసుకున్న దాన్ని ఫాలో అయ్యాము అంటే మనకు ఆ టాస్క్ కంప్లీట్ అవ్వడమే కాకుండా మనకు మన ప్రిపరేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో ఈ స్టడీ ప్లానర్ని కూడా మీరు కావాలంటే ఇలాగే బుక్స్లో డ్రా చేసుకొని ఫాలో అవ్వచ్చు. లేదంటే మీరు ఇలాంటి లేఅవుట్ అనేది ఒకటి సిస్టంలో ప్రిపేర్ చేసుకొని ప్రింట్ చేసుకొని దాన్ని మీరు మీ టేబుల్స్ దగ్గర కానీ, స్టడీ టేబుల్స్ దగ్గర కానీ, వాల్స్కి కానీ స్టిక్ చేసుకొని ఫాలో అవ్వచ్చు అనమాట. సో ఈ స్టడీ ప్లానర్లో మీరు ఏం ఇంక్లూడ్ చేయాలంటే డేట్స్ అండ్ దెన్ సబ్జెక్ట్స్ లైక్ క్వాంట్, రీజనింగ్, మాక్ టెస్ట్, ఇంగ్లీష్, బ్యాంకింగ్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్, ఇంకా స్టాటిక్ సబ్జెక్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు కావాలంటే. సో మీరు ఆ పర్టికులర్ టాపిక్ కింద మీరు నెక్స్ట్ 10 days కానీ 15 days కానీ ఏ టాపిక్స్ అయితే చదవాలి అనుకుంటున్నారో అవన్నీ కూడా ముందే రాసుకొని ప్లాన్ చేసి పెట్టుకుంటే మీరు నెక్స్ట్ వాటిని కంటిన్యూగా ఫాలో అయ్యే టాపిక్స్ ని కంప్లీట్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూస్తే నేను 7th date to 16th date వరకు కూడా అండర్ క్వాంట్ సెక్షన్ లో 4 టాపిక్స్ యాడ్ చేసిన. SINCI, మిక్చర్స్ అండ్ అలిగేషన్స్, టైమ్ అండ్ వర్క్ అండ్ టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్. సో ఈ 4 టాపిక్స్ కూడా నేను ఈచ్ టాపిక్ కి 3 days ప్రొవైడ్ చేశాను. సో దట్ మనం ఏంటంటే 3 days లో ఆ పర్టికులర్ టాపిక్ ని పూర్తిగా కంప్లీట్ చేయొచ్చు. సో మనం ఏం చేయాలి అంటే ఆ టాపిక్ ని ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు అనుకోండి SINCI రిలేటెడ్ నేను క్లాసెస్ వినాలి అండ్ దెన్ కొన్ని క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేయాలి. సో ఆ బోత్ టాస్క్ కంప్లీట్ చేసినాక నాకు ఆ టాపిక్ కంప్లీట్ అయినట్టు. సో అలా కంప్లీట్ అయినప్పుడు నేను దాన్ని గ్రీన్ కలర్ తో హైలైట్ చేసుకుంటా. అండ్ అదే విధంగా మనం రీజనింగ్ లో కూడా టాపిక్స్ ని ఈ విధంగా ప్లాన్ చేసుకొని చదువుకున్నామంటే మనకి ఈచ్ టాపిక్ అనేది కూడా కంప్లీట్ అవుతుంది. అండ్ రీజనింగ్ కొందరికి ఈజీగా ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ ఈచ్ డేకి ఈచ్ టాపిక్ యాడ్ చేశాను. బట్ మీకు బేసిక్స్ ఇంకా కంప్లీట్ అవ్వకపోతే మేబీ మీరు ఇక్కడ కూడా ఈచ్ టాపిక్ కి 3 days యాజ్ ఇన్ క్వాంట్ మీరు ఇక్కడ కూడా 3 days ఈచ్ టాపిక్ కి మీరు అలాట్ చేసుకొని ఆ 3 days లో ఆ టాపిక్ ని కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. సో కంప్లీట్ చేసిన తర్వాత ఈ విధంగా గ్రీన్ కలర్ తో హైలైట్ చేసుకోండి, అంటే కంప్లీట్ అయినట్టు. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చి మాక్ టెస్ట్. మాక్ టెస్ట్ మనం ఆల్టర్నేట్ బేసిస్ లో ఇవ్వాలి అనుకున్నాం కాబట్టి ఇక్కడ నేను SBI PO, SBI క్లర్క్ మాత్రమే యాడ్ చేసినాను. బట్ మీరు కావాలంటే ఒకరోజు SBI PO, ఒకరోజు SBI క్లర్క్, దెన్ ఒకరోజు UDC జరుగుతుంది కదా ఇప్పుడు అది, ఇంకొక రోజు RBI అసిస్టెంట్, ఇలా డిఫరెంట్ ఎగ్జామ్స్ ని యాడ్ చేసుకోవాలి. సో ఇలా మీరు ఆల్టర్నేట్ డేస్ లో ఎగ్జామ్స్ ని అటెండ్ చేసి అండ్ దెన్ నెక్స్ట్ ఆల్టర్నేట్ డేస్ లో కానీ ఆ పర్టికులర్ ఎగ్జామ్ ని అనలైజ్ చేసుకున్నారు అంటే మీకు ఓవరాల్ మాక్ టెస్ట్ లో స్కోర్స్ అనేది ఇంప్రూవ్ అవ్వడమే కాకుండా మీకు మెయిన్స్ ఎగ్జామ్స్ రాయడానికి ఈజీగా ఉంటుంది. అండ్ దెన్ నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చి ఇంగ్లీష్. సో చాలా మంది ఇంగ్లీష్లో బేసిక్ గ్రామర్ కాన్సెప్ట్స్ని కంప్లీట్ చేసినారు. సో మీరు ఏం చేయాలంటే మీరు ఈచ్ డే ఈచ్ టాపిక్ని ప్లాన్ చేసుకొని ఆ పర్టికులర్ డేలో ఏ టాపిక్ అయితే రాసుకున్నారో ఆ టాపిక్ రిలేటెడ్ క్లాసెస్ విని సమ్ క్వశ్చన్స్ ని ప్రాక్టీస్ చేయాలి. సో మీరు 1 day లో కంప్లీట్ చేయకపోతే ఇక్కడ క్వాంటిటీ రాసుకున్నట్టే మీరు ఈచ్ టాపిక్ కి 3 days ప్రొవైడ్ చేసుకోవచ్చు. 3 కానీ 4 కానీ 5 కానీ. సో మీకు ఎన్ని డేస్ కావాలంటే అన్ని డేస్ ఈచ్ టాపిక్ కి పెట్టుకొని, బట్ ఆ పర్టికులర్ డేస్ లో మీరు తప్పకుండా క్లాసెస్ విని ప్రాక్టీస్ చేశారంటే మీకు ఆ టాపిక్ కంప్లీట్ అవ్వాలి. లైక్ అట్లీస్ట్ మీరు బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ అన్న అర్థం చేసుకొని సాల్వ్ చేయగలిగేలాగా మీరు ఆ పర్టికులర్ టాపిక్ బేసిక్స్ ని కంప్లీట్ చేయాలన్నమాట. సో ఈ విధంగా మీరు మీ డైలీ స్టడీ ప్లానర్ ని ఫాలో అవ్వాలి. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చి బ్యాంకింగ్ అవేర్నెస్ సెక్షన్. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా డైలీ ఒక బ్యాంకింగ్ టాపిక్ ని చదవాలి అని ఇందాక స్టడీ ట్రాకర్ లో. సో దాన్నే ఇక్కడ మనం ఏ టాపిక్ ని చదవాలి అనేది ఈ ప్లానర్ లో రాసుకున్నామంటే ముందుగానే మనం
నెక్స్ట్ డే ఏం చదవాలి అనేది ఒక కన్ఫ్యూజన్ లేకుండా యాజ్ పర్ మన ప్లానింగ్ ప్రకారం చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. సో అంటే నెక్స్ట్ ఫైనల్గా వచ్చి కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్లో చాలా మంది అన్ని మంత్స్ కవర్ చేసినకపోవచ్చు ఫస్ట్ నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ మంత్లో ఏమైనా పెండింగ్ డేస్ ఉన్నాయంటే ఫస్ట్ ఆ పెండింగ్ డేస్ని కంప్లీట్ చేయడాన్ని యాడ్ చేసుకోండి ప్లానింగ్లో. అంటే నెక్స్ట్ మీరు ఇంకొక మంది కూడా సైమల్టేనియస్గా చదువుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మార్చ్ అనుకోండి, మీకు మార్చ్ పెండింగ్ డేస్ అన్ని కంప్లీట్ అయిపోయాయి చదవడము సీఏ. దెన్ మీరు ఏం చేయొచ్చు అంటే నెక్స్ట్ డే నుంచి ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ 17th అనుకోండి, రేపటి నుంచి మీరు మార్చ్ 17th ని జనవరి 1st ని, సో ఈ 2 days సీఏని కూడా సైమల్టేనియస్గా చదవాలన్నమాట. అంటే 1 hour ఫర్ మార్చ్ డే సీఏస్ అండ్ 1 hour ఫర్ జనవరికి. సో అలాగని మీరు డైలీ 2 hours 2 months కి కానీ అలాట్ చేశారు అంటే మీకు 1 month లోనే 2 months కరెంట్ అఫైర్స్ అనేవి కంప్లీట్ అవుతాయి. అండ్ మీరు సండేస్ ఏం చేస్తారంటే ఆ 2 months కి రిలేటెడ్ వీక్లీ పీడిఎఫ్స్ ని కానీ రివైజ్ చేశారంటే మీకు హోల్ మంత్ కరెంట్ అఫైర్స్ అనేవి ఈజీగా కంప్లీట్ అవ్వడమే కాకుండా రివిజన్ కూడా అయిపోతుంది అనమాట. అండ్ దెన్ మీరు ఇదే విధంగా స్టాటిక్ సెక్షన్ ని కూడా ఒకటి ఇంక్లూడ్ చేసుకొని మీరు డైలీ ఏం చదవాలనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఫ్యూ డేస్ మీరు ప్లాన్ చేసుకొని అవి అయిపోయాక నెక్స్ట్ రిమైనింగ్ డేస్ కూడా ప్లాన్ చేసుకొని ఫాలో అయ్యారు అంటే మీకు ఈజీగా ఈచ్ మంత్లో అట్లీస్ట్ మీకు 4 to 5 టాపిక్స్ అన్నా కరెక్ట్గా కంప్లీట్ అయ్యి మీరు మీ ప్రిపరేషన్లో ఇంప్రూవ్మెంట్ అనేది చూస్తారనమాట. సో చూసారు కదా ఈ 2 స్టడీ ప్లానింగ్ టిప్స్ ని, దట్ టు స్టూడెంట్ ఫ్రెండ్లీ, అంటే ప్రతి స్టూడెంట్ కూడా ఫాలో అవ్వగలిగేలాగా ప్లాన్ చేసి ప్రిపేర్ చేసి మా ఎంట్రీ టీమ్ అనేది మీతో షేర్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ ట్రాకర్ అండ్ ప్లానర్ లో మేము ఇండికేట్ చేసిన ప్రతి టాపిక్ రిలేటెడ్ క్లాసెస్ అన్ని కూడా మా ఎంట్రీ యాప్లో క్రాష్ కోర్సెస్ ఫామ్లో అవైలబిలిటీలో ఉన్నాయండి. అండ్ అఫోర్డబుల్ ప్రైజెస్లో కూడా మీకు అవైలబిలిటీలో ఉన్నాయి. సో తప్పకుండా మీరు ఈ కోర్సెస్ని పర్చేస్ చేసి మీ ప్రిపరేషన్ని ఇంప్రూవ్ చేసుకోండి. అండ్ ఫైనల్గా మన ఛానల్ని బ్యాంకింగ్ ఎగ్జామ్స్ తెలుగు బై ఎంట్రీని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి.